రైట్ గా డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 30% కమిషన్ల పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. 22A సెక్షన్ పేరుతో లక్షలాది మంది భూములను అక్రమంగా ప్రొహిబిషన్ జాబితాలో పెట్టారని మండిపడ్డారు. నిషేధిత జాబితా నుంచి భూములను తీయడానికి 30% కమిషన్ అడుగుతున్నారని విమర్శించారు. స్వయంగా సీఎం ఇల్లు కూడా ప్రొహిబిషన్ పరిధిలోనే ఉందన్నారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పోరాటంతోనే జీఆర్ఎంబీ సమావేశాలు వాయిదా పడ్డాయన్నారు. ప్రాజెక్టుల అంశాన్ని ఎజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తెచ్చిన రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని మండిపడ్డారు. కొత్త బీమా విధానం వల్ల 13 లక్షల మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. సీఎం రైతు బంధు నిధులపై అబద్ధాలు చెబుతూ వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. కేసీఆర్ బ్రాండ్ లేకుండానే చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ తెచ్చిన సంక్షేమ పథకాలను నిలిపివేస్తుందని హరీష్ రావు విమర్శించారు. ఆగస్టు 13 అర్ధరాత్రి నుంచి రైతు బీమా పథకాన్ని బంద్ పెట్టడం వల్ల 13 లక్షల మంది రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. అలాగే కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో సభలు పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, రైతు బంధు నిధులు ఎగ్గొట్టారని విమర్శించారు. రైతు బీమాను యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.